కృష్ణా డెల్టాలో బావులు తవ్వి చమురు గ్యాస్ వెలికి తీస్తే డెల్టాకు పెనుముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు శాస్త్రవేత్తలు. షెల్ ఆయిల్, గ్యాస్ వెలికితీతతో సాగునీటికే కాదు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. తక్షణమే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి సైంటిస్ట్ ఫర్ పీపుల్ శాస్త్రవేత్తలు లేఖ రాశారు. కృష్ణా జిల్లా కాజా, తరకటూరుతో పాటుగా 14 గ్రామాల పరిధిలో బావులు తవ్వి చమురు గ్యాస్ వెలికి తీస్తే డెల్టాకు పెనుముప్పు తప్పదని, సాగునీరే కాదు తాగడానికి గుక్కెడు మంచినీళ్లు దొరకవని సైంటిస్ట్ ఫర్ పీపుల్ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ని వెలికి తీసేందుకు బావులను అత్యంత లోతుకు తవ్వుతారు. భారీ ఎత్తున నీటిని తోడడంతో భూగర్భ జలాలు అడుగంటుతాయి. గ్యాస్, చమురు వెలికితీత సమయంలో వెలువడే వ్యర్థ జలాల్లో అనుధార్మిక పదార్థాలు ఉంటాయని పేర్కొన్నారు. భారీగా వెలువడే వ్యర్థ జలాలను తరలించడం అసాధ్యమని, వాటిని వదిలేయడం వల్ల భూమి, నీరు, గాలి కలుషితమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. షెల్ గ్యాస్, చమురు వెలికితీత వల్ల ప్రపంచవ్యాప్తంగా జరిగిన నష్టాలపై వందలాది పరిశోధనలు ఉన్నాయని గుర్తు చేశారు. శాస్త్రీయ ఆధారాలను విస్మరించి సమగ్ర పరిశీలన లేకుండా అనుభవం లేని వేదాంత సంస్థకు ఎన్ఓసీ ఇవ్వడం బాధ్యతారాహిత్యంగా అభివర్ణించారు. తక్షణమే ఈ ఎన్ఓసీ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పిఎస్ఆర్ సంస్థ శాస్త్రవేత్తలు ప్రభుత్వానికి లేఖ రాశారు. దాన్ని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శికి పంపారు. వేదాంత కంపెనీకి షెల్ గ్యాస్, ఆయిల్ వెలికితీతకు కేంద్రం లీజ్ ఇచ్చిందని, ఆ ప్రాజెక్టు ప్రతిపాదిత ప్రాంతంలో పుట్టి పెరిగిన తాము ప్రపంచవ్యాప్తంగా షెల్ బావులు సృష్టించిన పర్యావరణ విధ్వంసం, ఆరోగ్య నష్టాల గురించి తెలిసి ఆందోళన చెందామని లేఖలో పేర్కొన్నారు శాస్త్రవేత్తలు. భూగర్భ జలాలను తోడేస్తే వ్యవసాయం కుప్పకూలుతుంది, తాగునీరు కూడా లభించదు, ఫ్రాకింగ్ వ్యర్థ జలాలను శుద్ధి చేయలేం, మరి ఎక్కడకు వదులుతారని లేఖలో ప్రశ్నించారు. శతాబ్ద కాలంగా వ్యవసాయం, తాగునీటి మీద ఆధారపడిన ఈ ప్రాంతాన్ని ఫ్రాంకింగ్ నుంచి కాపాడాలని ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులు, న్యాయ వ్యవస్థను కోరుతున్నామని లేఖలో పేర్కొన్నారు.